చూస్తున్నారు కదా, వింటుంటే నిజంగా చాలా బాధేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అసలు నేను ఇంత అంటే ఈ కుక్క కరిచింది, బాబు చనిపోయాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంచలన నిజాలు కూడా మనం విన్నాము. చుట్టుపక్కల చూస్తుంటే గవర్నమెంట్ ఇల్లు మాత్రమే ఇచ్చింది కానీ కరెంటు, నీళ్లు కావచ్చు ఏది కూడా కరెక్ట్గా అందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి జనాలకని కూడా తెలుస్తుంది పూర్తిగా. మీరు చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఈ ఇంకో కాంపౌండ్, అది ఆ ఇల్లు ఇంకోటి దాటితే కనుక మొత్తంగా కూడా అడవి ప్రాంతం లాగా ఉంది. అక్కడ నుంచి ఏ జంతువు వచ్చి మమ్మల్ని ఏం చేసేది వరకు కూడా తెలియదంటూ ఈరోజు ఇక్కడ బోరుమంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా నిన్న ఏదైతే బాబు చనిపోయిన ఘటన ఉందో ఆ ఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదంటూ కూడా చెప్తున్నారు. దాని మీద అందరూ కూడా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ బాబుని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు ఒక బాబు ప్రాణం తీశారు. దీనికి అందరికీ కారణం ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇది ఇలా జరిగిందంటారు. ముఖ్యంగా కుక్కలు ఏదైతే బాబు ప్రాణం తీసాయో, పిచ్చి కుక్కలు, దీనికి ముఖ్య కారణం అక్కడ ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బాలాజీ నగర్ కావచ్చు, జవహర్ నగర్కి కాలనీకి చెందినటువంటి చికెన్ షాపులు కావచ్చు, ఏదైతే చికెన్ తీసుకుంటారో వేస్టేజ్ అంతా కూడా రక్తము, అదేవిధంగా వేస్టేజ్ అంతా కూడా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అదంతా కూడా వేస్టేజ్ తీసుకొచ్చి ఇక్కడ పడేసే వాళ్ళు. ఏదైతే ఆ స్మెల్ ఉంటుందో దానికి బాగా అవి ఎడిక్ట్ అయిపోయాయి, అట్రాక్ట్ అయ్యి రోజు కూడా అవి తింటూ ఉండేవి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న ఒక్కరోజు వాటికి మాంసాహారం దొరక్కపోవడంతో ఆ పిచ్చి కుక్కల కన్ను ఏదైతే ఉందో ఆ బాబు మీద పడింది. అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ బయట లేకపోవడము, ఆ బాబు బయటకి సడన్గా రావడం, ఇదంతా కూడా హఠాత్తు పరిణామం అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఇదంతా జరిగింది. అసలు మొత్తంగా కూడా అసలు నాకు చెప్పడానికి నిజంగా చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఆ బాబుని ఎక్కడికక్కడ పాటలు చర్మాన్ని పీక్కు తిన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మీనాక్షి హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా అక్కడ కూడా చాలా నిర్లక్ష్యం నెలకొందని చెప్తున్నారు. అక్కడ అంబులెన్స్ కావచ్చు ఏది కూడా సరిగ్గా ఏర్పాటు చేయకుండా అక్కడ కూడా దాదాపు 40 నిమిషాల సమయాన్ని కూడా వృధా చేశారని చెప్తున్నారు. అక్కడ నుంచి ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది బాబుని. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అసలు బాబు ప్రాణం కోల్పోయాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ తల్లిదండ్రులకి కన్నీటి గాథ మిగిల్చి వెళ్ళిపోయాడు ఆ బాబు. ఇక్కడ ఈ పిచ్చి కుక్కలు చేయంగా, అదేవిధంగా దీనికి అంతటి కారణం ప్రభుత్వం, అధికారులు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఈ జవహర్ నగర్ కాలనీని అంటున్నారు, ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఫ్రీ ఇల్లు అని చెప్పి ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏది కరెక్ట్గా లేదు అంటున్నారు. అదేవిధంగా ఎన్నోసార్లు పిచ్చి కుక్కల గురించి ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు చలించకుండా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి. అంటే పెద్దవాళ్ళను కుక్కలు కరవడము, మీదికి రావడం, ఇలాంటివి. అంటే రోడ్డు మీదకి వస్తే చాలు, బండి మీద వెళ్తున్నప్పటికీ, కారులో వెళ్తున్నప్పటికీ మీద పడి కొరుకు తినేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్తున్నారు. అయినా పెద్దవాళ్ళం కాబట్టి తట్టుకొని మేము బయట పడ్డాం, కానీ అనుకోని పరిస్థితిలో చిన్న బాబుని ఈరోజు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాయి ఆ కుక్కలు. అదేవిధంగా ఇందాక వ్యాన్స్ రావడం, దీని మీద అనుకోకుండా ఈరోజు అంటే బాబు ప్రాణం కోల్పోవడం వల్ల, అదేవిధంగా కుక్కలకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు ఆ బాబుకు 2 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. పూర్తిగా 2 ఏళ్ళు కూడా నిండలేవని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సంవత్సరం మీద 8 నెలలు మాత్రమే ఉంటాయి ఆ బాబుకి. 16 కుక్కల మధ్య చిక్కుకున్న బాబు అంటే తనని తాను రక్షించుకోవడం అనేది అయితే చాలా కష్టమైనటువంటి పని. అందుకు ఈరోజు అంటే ఆ సమయంలో కూడా ఇక్కడ వీధిలో లైట్స్ కూడా ఏమీ లేకపోవడంతో అనుకోకుండా చీకట్లో ఏం చేస్తున్నాయని కూడా ఎవరికి తెలియదు. అందుకు అనుకోకుండా రోడ్డు మీదకి ఇక్కడికి పీకొచ్చి పడేశాయని చెప్తున్నారు. ఈరోజు అవి మాంసానికి అలవాటు పడి మాంసం లేకుండా ఒక్కరోజు ఉండలేకపోవడంతో ఏదైతే దీనికి కారణం కూడా చికెన్ షాప్ వాళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చి ఆ వేస్ట్ మాంసం ఏదైతే ఉందో ఇక్కడ వేయడము, ఆ రక్తానికి మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు పిచ్చి కుక్కలాగే తయారవుతాయి ఖచ్చితంగా. అందుకు మాంసం కోరుకుంటాయి అవి. అందుకు ఏమి దొరకపోవడంతో అనుకోకుండా ఆ బాబు కనిపించడము, లాక్కొని ఇక్కడికి వస్తుంటే కూడా గల్లీ స్థానికులు ఏదో లగేజ్ని మోసుకెళ్తున్నా ఏందో అనుకున్నారంట. కానీ బాబుని కూడా తెలియదు. కానీ అరుపులు కేకలు వినిపించేసరికి బయటకు వచ్చి కాపాడే ప్రయత్నం కూడా చేశామని చెప్తున్నారు. కానీ అప్పటికి బాబుని ఎక్కడెక్కడ పీకి వేలాడదీశాయి కుక్కలని చెప్తున్నారు ఈరోజు.
మరి మొత్తానికైతే ఈరోజు అధికారం కొంతవరకు అంటే ఆ బాబు విషయంలో చలించిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకి. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి కుక్కలన్నీ తీసుకెళ్లేటువంటి వ్యాన్లు రావడము, కుక్కల్ని అన్నింటినీ కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏ కుక్కని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ కూడా వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా మనం చూసాం ఇందాక కుక్కల వ్యాను. అది ఒక్కసారి మాట్లాడదాము. హలో అండి, అలా ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళి? అంటే వాళ్ళు నైట్ గాంధీకి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు ఇక్కడిది కాదనమాట, వాళ్ళ డాడీ తరపున వేరే ఊరు అంట వాళ్ళది. వాళ్ళ తాత ఇక్కడ ఫ్యామిలీ అయితే ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళ తాత కూడా ఇక్కడనే పని చేసుకుంటూ ఉండేటోడు. ఏమో మరి ఇక ఏమైందేమో, ఇంకా తీసుకురాలేదంట. చూసారా బాబుని ఎప్పుడైనా? లేదు లేదు. నైట్ తీసుకుపోయింది మావాడు రాత్రి నైట్ తీసుకెళ్ళింది ఈ అబ్బాయి. ఈ బట్టలు లేకపోయినా ఓన్లీ బనీన్ మీద తీసుకొని పోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ సహకరించాలి. ఈయన మా అల్లుడు విలేకర్ విష్ణువర్ధన్ ఇల్లే తీసుకొని పోయారు. వాళ్ళు అక్కడే ఉండే. ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే వాళ్ళ అమ్మ కింద కళ్ళు తిరిగి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ బాబుని కూడా చూడలేదు ఇంకా వాళ్ళు. 99% ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండేది చీకట్లో ఉన్నది. వాళ్ళు కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు. ఏ పిల్లగానికి ఏమైందో తెలియదు. వాళ్ళు పిల్లగాడు పక్కింట్లో పోయిందా లేకపోతే ఎక్కడికి పోయిందా అని తెలియదు వాళ్ళకి. ఆ మూమెంట్లో ఇక్కడ ఈ కుక్కలు అన్నీ ఎగబడి వాళ్ళని గడిచేటరికి నేను మా అల్లుడు ఇద్దరం కలిసి పోయేసి వాళ్ళని కుక్కలు నిలగొట్టేసి వాళ్ళని అంతే ఆటోమేటిక్గా తీసుకొని మీనాక్షి హాస్పిటల్ పోయినాం. పోయేటరికి వాడు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా లేదన్నాడు. ఆటోలో తీసుకొని పోండి అని చెప్పేసి అన్నాడు. అక్కడ నుండి సైనిక్పూరి తీసుకుపోయాం. సైనిక్పూరి తీసుకపోతే అక్కడ నుండి ఆయన కొద్ది గొప్ప ట్రీట్మెంట్ చేసి అంబులెన్స్ సెట్ చేసుకొని మనకి గాంధీకి రిఫర్ చేశారు. గాంధీకి తీసుకుపోయినాక కూడా ఒక 1/2 అవర్ వరకు మేము కూడా ఉన్నాం. బాబుని కొద్దిగా చెస్ట్ మీద కొట్టుకుంటూ తీసుకుపోయి మాట్లాడించుకుంటూ తీసుకొని బాబు అప్పటికి ఓషకులో ఉన్నాడు. గాంధీ పోయిన తర్వాతనే మనకి రిఫరెన్స్ వచ్చింది. నైట్ 1 గంట వరకు మేము ఆడనే ఉండి రిటర్న్ అయినాం మేము ఇంటికి. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు మేడం. చనిపోయాడు. ఇక్కడికి తీసుకురాలేదు, వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయినామని చెప్పారు. 3 గంటల వరకు వాళ్ళ ఊరికి తీసుకొని పోయినామని చెప్పారు. అది ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఏమైనా చోటు చేసుకున్నాయా? అంటే పిచ్చి కుక్కలు ఉన్నాయి అంటున్నారు. మరి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూస్తుంటే గనక అందరూ బయటకు వచ్చి ఆడుకుంటారు. ఎంత ఆపినప్పటికీ బయటకు వచ్చి ఇక్కడ ఫ్రీ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి ఆడుకుంటూ ఉంటారు. మరి ఇలాంటివి ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా? ఇట్లాంటివి చోటు చేసుకునే కానీ చిన్న పిల్లల వరకు అయితే రాలేదు. పెద్ద పిల్లల కాడికి వచ్చినాయి, ఖర్చుని అన్ని చేసినాయి. పెద్ద పిల్లల మీదకి వచ్చినాయి. వచ్చే బయటలో కలిసినాయి. వెహికల్ పోతా అంటే వెహికల్ మీద బ్యాక్ సైడ్ ఉరుకుతే అన్నీ చేస్తూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమ ప్రకారంగా మేము పోయినాం, అందరినీ కలిసినాం, మాట్లాడినా చేసినాం. ఏ ఒక్కళ్ళు వస్తాము చేస్తాము అక్కడి వరకే, కానీ వేరే రిఫరెన్స్ అయితే మనకేం ఇవ్వట్లేదు. ఇవాళ కూడా సంఘటన ఇంత టైట్గా జరిగింది కాబట్టి ఇవాళ డేటా ఇంతగానో ఉరికొచ్చి అన్నీ చేస్తారు వాళ్ళు. లేకపోతే ఇది కూడా పట్టించుకోపోయేటోళ్ళు కాదు. గవర్నమెంట్ తరఫున మనకి ఎటువంటి సహకారం కూడా లేదు. ఇక్కడ కరెంట్ వచ్చేసి లాస్ట్ వరకు ఇక్కడ వరకే లైట్. ఇక ఇట్లుండే లైట్లు లేవు, ఏమీ లేవు. చిమ్మ చీకటి, ఎవ్వరు ఏం చేస్తారో తెలియదు. సాయంత్రం అయ్యేటరికి వాళ్ళు వీళ్ళు వస్తారు, ఆన్నే మీటింగ్ పెట్టుకుంటారు. అదొక క్లబ్ టైప్ అయిపోయింది. మొత్తం గలీజ్ ఏరియా తీరుగా అయిపోయింది. ఆడ కరెంట్ ఉండదు, ఏది ఉండదు. ఆ చీకట్లలో ఎవరు ఎడిపోతారు అన్నది కూడా మనకు తెలియదు. రీసెంట్లో ఒక 10 రోజుల కిందట కూడా ఈడ మళ్ళీ ఇంకో మర్డర్ జరిగింది కాబట్టి గంజా బ్యాచ్ కూడా ఉంది. ఈ రీసెంట్లో 10 రోజుల కిందట కూడా ఇటు ఒక అటెండ్ మర్డర్ జరిగింది కాబట్టి ఆ ఏరియా బ్లాక్ చేశారు వాళ్ళు. ఇప్పటిదాకా బ్లాక్ చేయలేదు, ఇప్పుడు బ్లాక్ చేశారు. ఈ 10 రోజులలో ఒకటి సంఘటన జరిగింది కాబట్టి. విన్నారు కదా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆ ప్లేస్ ముఖ్యంగా మనం గమనించాల్సింది. అక్కడ చూసుకుంటే అక్కడ ఇంకా 2 కుక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. వాటిని తీసుకెళ్లరా మరి? మెయిన్ ఒకటే 3 కనిపిస్తూ ఉన్నాయి కుక్కలు. నేను చంపిన ఆ కుక్కలు అవే కుక్కలు బయటకు వెళ్ళినాయి. ఇప్పటిదాకా ఈ గొట్టాలు ఉన్నాయి, ఆ గొట్టాలలో దాక్కున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళినాయి. ఒక్కసారి భయపడి కుక్కలు కూడా అటో ఇటో చెల్లవెళ్ళి మళ్ళీ రేపు వస్తామో అని చెప్పారు. రేపు వస్తారో రారు ఆ నమ్మకం కూడా మనకు లేదు. మరి మీరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా? కాంటాక్ట్ నెంబర్ మనకేం ఇవ్వలేదు. మనకి గ్రామ పంచాయతీలో పోయి కంప్లైంట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. వాళ్ళని డైరెక్ట్ బండోళ్ళని కూడా అడిగాము. అడిగితే మేము అయితే రాలేము, మాకు కంప్లైంట్ చేస్తేనే మేము వస్తాం గ్రామ పంచాయతీ తరఫున అని చెప్పారు వాళ్ళు. పోతే మొత్తం గంజాయి బ్యాచ్ మేడం. అసలు చీకట్లో పోతే మొత్తం గంజాయి బ్యాచ్. కానీ ఇక్కడ నుంచి కనబడరు, లోపల పోతేనే మనుషులు కనబడతారు. సాయంత్రం అయితే ఇదే. ఇక ఎప్పుడు మరి బెదిరియడము భయపెట్టడం ఎప్పుడు జరగలేదా? ఇలాంటి ఎవరు ఫ్యామిలీస్ ఉండే చోటుకి దొరకరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ దొరకరు, వాళ్ళు టైంకి దొరకరు. వాళ్ళ టైమింగ్ వేరు, వీళ్ళ టైమింగ్ వేరు. అట్లా ఉంటది ఇక్కడ. యాక్చువల్ గా అంతా మిలిటరీ ఏరియా. ఏదండి? ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బ్లాక్స్ దాటినాక అంతా మిలిటరీ ఏరియా. అక్కడ సైడ్ ఈ పోలీసు వాళ్ళు పోరు. వాళ్ళు ఇక మందాయేటోడు గంజా తాగేటోడు చిన్నగా బండి ఆడ పెట్టి నడుచుకుంటూ లోపలికి ఎక్కడికో పోతాడు. ఆ కౌకూరు చెరుకు కాడికి పోయి తాగేసి వస్తాడు. అట్లా
కాదండి, అక్కడ గంజాయి తాగడానికి వస్తారు అంట, పిచ్చి పనులకు బాగా అలవాటు పడ్డారు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని చెప్తున్నారు కదా. మరి ఎప్పుడు ఇలాంటి అంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా, ఫ్యామిలీస్ మీదకి రావడము, ఇబ్బందికి గురి చేయడం ఏమైనా జరిగిందా? అంటే ఫ్యామిలీస్ మీదకి ఏం రారు కానీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ అంతే. ఇక ఇప్పుడు అక్కడ కౌకూరు నుంచి అక్కడ సైడ్ నుంచి వస్తారు, ఇక్కడ సైడ్ నుంచి చాలా మంది పోతారు. ఇప్పుడు ఎవర్రా నువ్వు అని అంటే వాడు మమ్మల్ని ఉల్టా మమ్మల్ని కొడతారు. ఇక మనం ఎందుకు అడుగుతాం వాళ్ళని? తాగి వాళ్ళు గంజాయి కానీ ఏదో కానీ తాగి కానీ వాళ్ళని అటు నుంచి వచ్చే వాళ్ళని కొట్టి డబ్బులు గుంజుకోవడము, అది చేయడం ఇది చేయడము, ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదా? జవహర్ నగర్ లో ఇప్పటికి ఏంటో ఫైలే ఉంది ఇక్కడ ఈ ఏరియాది. ఈ ఏరియా చాలా ఫైల్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క మర్డర్ కాలేదు. దగ్గర దాదాపు ఒక 6-7 రీసెంట్ గా 2 మర్డర్స్ ఏమో జరిగినాయండి. 2 మర్డర్స్ జరిగినాయి. ఒక లేడీస్ని తీసుకొచ్చి చంపేయడం జరిగింది. ఒక అబ్బాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపేయడం జరిగింది. కాలబెట్టేసారు, కవర్లో కట్టేసి కాలబెట్టేసారు. అది కూడా మేము కూడా అటు నైట్ టైంలో అటు నుంచి వస్తుంటే ఈ టైంలో వెళ్తే మంట ఏందని చేసి పోయి మేము చూసి మేము చూడకపోయిన ఉంటే ఆ టైంలో అసలు ఆ మనిషి కూడా తెలియకపోయేది. వాళ్ళు మేము పిఎస్ వాళ్ళకి ఇమీడియట్గా మేము పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసినాం. పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే పిఎస్ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ అయింది ఇన్సిడెంట్ అని అంటే పలానా చోట చెత్తలల్లా అని చెప్పేసి అది చూసారు. ఇది వరకు రాబరీ కూడా జరిగింది అలా. ఎందుకంటే నైట్ టైంలో ఆ రూట్లో ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కొట్టిర్రు. అసలు చాలా జరిగినాయి ఇక్కడ తాగడమే కానీ ఇప్పుడు అన్ని చేయడమే కానీ జరుగుతుంది. అసలు కుక్కలు ఇప్పుడు పట్టిన వరకు ఇవి కాదు కుక్కలు, ఇప్పుడు నైట్ టైంలో వస్తాయి ఇక్కడ కుక్కలు. ఎందుకంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చికెన్ వచ్చి ఇక్కడ పడేసి వెళ్తారు నైట్. ఆ సమయం అలవాటైంది. ఇప్పుడు పొద్దంతా కనిపించవు, ఇప్పటి నుంచి వస్తాయి చూడండి కుక్కలు. అంటే కాకపోతే అక్కడ చూస్తుంటండి ఇప్పుడు దగ్గర కుక్కలు కనిపిస్తున్నాయండి మీకు. అవన్నీ అక్కడ అన్ని కుక్కలు ఇప్పుడు దాకా దగ్గర 6-7 కుక్కలని. ఇంకా సాయంత్రం ఒక 8 గంటల వరకు అసలు ఈ రోడ్ ఎక్కాలంటే కూడా భయం వేస్తుంది. ఇటు మనము ఒక విషయం గురించి తెలుసుకోవాలని వస్తే ఇక్కడ చాలా అంటే ఎవరికి తెలియనటువంటి నిజాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డంటి వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు, మందు కావచ్చు, ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మర్డర్ చేసి పడేయడం కావచ్చు, ఒక అమ్మాయిని కూడా ప్యాకింగ్ చేసి మరి కాల్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి స్థానికులు. దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు చలించలేదు. అదేవిధంగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ అసలు స్పందించలేదని చెప్తున్నారు. అక్కడ మరికొంతమంది ఉన్నారు.